ఓం నమో నారాయణాయ. ఇక ఈ రోజు మనం చెప్పుకునే అధ్యాయం 18వ అధ్యాయం. ఇంద్రుని శాప విముక్తి కథ. శాపానికి కూడా విముక్తి చూపించిన దైవ కరుణ గాథ. ఈ కథ మనకు తెలియచేస్తుంది ఏంటంటే, పశ్చాత్తాపం ఉన్న చోట భగవంతుని కరుణ తప్పదు. ఇంకా భక్తితో విన్నామా? శ్రీ మహావిష్ణువు నిన్నటి 17వ అధ్యాయంలో దేవతలకి ఈ ఇంద్రుడి శాపముక్తి గురించి చెప్తున్నాడనమాట. ఉపాయాన్ని సూచిస్తున్నాడు. ఏమంటున్నాడు శ్రీ మహావిష్ణువు దేవతలతో ఈ అధ్యాయంలో? దేవతలారా, మాఘమాస మహిమ ఎంత చెప్పినను తనివి తీరదు. మాఘ పౌర్ణమి నాడు మాఘ స్నానము, పూజ మున్నగును చేసి వృషోసర్జనము చేసిన వారి పాపాలన్నీ నశిస్తాయి. మాఘవ్రతమును ఆచరించిన వారు నాకు చాలా ఇష్టము. వారు దేవతలై వైకుంఠాన్ని చేరతారు. గంగా నది తెల్లగా ఉంటుంది, యమునా నది నల్లగా ఉంటుంది. వీని అలలు చామరం వలె కదులుతూ ఉంటాయి. అచట విశాలమైన వటవృక్షం ఉన్నది. వీనితో కూడిన ప్రయాగ క్షేత్రము తెల్లని నల్లని అలలనడి చామరములను గంగా యమునలను మునికన్యకులు వీచుచుండగా అక్షయ ఛాయ కల వటవృక్షము ఆతపత్రముగా ప్రయాగ సర్వతీర్థాలలో రాజై ప్రకాశించుచున్నది. మాఘ స్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిస్తుంది. మాఘమాసములో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షముల్లో ఉత్తమము. దేవతలలో నేను ఉత్తముడను. వేదముల్లో శాస్త్రముల్లో ఉత్తముడు. ద్విజుడు అన్ని వర్ణాల్లో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అన్ని దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతముల్లోకి ఉత్తమమైనది. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగ, కావేరి ప్రభృతి సర్వ నదుల యందును 10 సంవత్సరాల పాటు సూర్యోదయ సమయమున స్నానం చేసించో ఎంత పుణ్యం వస్తుందో, 3 దినాలు అరుణోదయ సమయంలో మాఘమాసంలో మాఘ స్నానం చేయడం వల్ల అంతటి పుణ్యం వస్తుంది. మాఘ స్నానము చేసి పూజ మున్నగు వానితో వివిధ పుష్పాలతో సాలగ్రామం రూపమున్న నన్ను పూజిస్తే మోక్షం వస్తుంది అని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఈ మాఘమాస వ్రతమయమను గూర్చి వివరిస్తాడనమాట. ఇక దేవతలు విష్ణువాక్యాన్ని శిరసా వహించి ఇంకా తర్వాత ఇంద్రుని వెదకడానికి పద్మగిరి పర్వతానికి చేరతారనమాట. ఇక ఇంద్రుని వెతుకుతున్న వారికి ఒక చిన్న పాదాలు, పెద్ద శరీరం గల ఒక విచిత్రమైన తొండ ఒకటి కనిపిస్తుంది ఆ దేవతలకి. ఆ తొండ వారిని చూసి భయంకరంగా ధ్వని సప్పుడు చేస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. ఇక దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపాన్ని గ్రహించి వాళ్ళు దాన్ని తీగలతో బంధిస్తారు. ఇంకా ఎంత ప్రయత్నించినా ఆ తొండను కదిలింపలేకపోతారనమాట. ఇంకా మాఘమాస వ్రతం అమోఘమని వాళ్ళు ఆ విష్ణుమూర్తి చెప్పిన మాటలు వాళ్ళకి గుర్తొచ్చి అదేంటో చూద్దామని చెప్పి వాళ్ళు ఆ మన్నాడు దాన్ని మాఘ స్నానాధికాన్ని చేసి ఆ తీర్థాన్ని ఆ తొండపై పోస్తారు. చూద్దాం అసలు శ్రీ మహావిష్ణువు చెప్పాడు కదా ఇట్లా మాఘమాస వ్రతం గురించి, అది ఎంతవరకు కరెక్టో చూద్దాం అని చెప్పి దాని మీద ఆ తీర్థాన్ని పోస్తారు. పవిత్రోదకం తడిచిన ఆ తొండ అప్పుడు ఏమవుతుందంటే దివ్యాలంకార గల ఒక స్త్రీగా మారిపోతుంది. దేవతలు ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోతారు. నీవెవరని ఆమెను అడుగుతారు. అప్పుడు ఆమె శాపముక్తికి సంతసించి ఆ దేవతలకు నమస్కరించి ఇట్లా చెప్తుందనమాట. నా పేరు సుశీల. నేను కాశ్మీరాన్ని నివసించే ఒక బ్రాహ్మణ పుత్రికను. మా తండ్రి నాకు వివాహం చేశాడు. కానీ నా దురదృష్టవశాన నా భర్త పెండ్లైన 4వ రోజే చనిపోయాడు. ఇక మా తల్లిదండ్రులు చాలా దుఃఖించి చాలా బాధపడి, నేను ఇలా స్త్రీగా పుట్టడం ఒకటి కష్టము, దానికి తోడు ఈ బాల్యంలోనే వైద్యం పొందడం మరీ కష్టము అని చెప్పి బాల్యంలోనే భర్తను పోగొట్టుకున్న ఆమెను నేను చూడలేము మేము అని చెప్పి నన్ను మా బంధువులకు అప్పగించి మా తల్లిదండ్రులు వనానికి పోయి అక్కడ తపం ఆచరించుకుందామని నన్ను వదిలేసేసి వనవాసానికి వెళ్ళిపోయి ఇంక అక్కడే మరణించారు వాళ్ళు. ఇంకా నేను నా బంధువుల వద్ద ఉండి నిరాదరణ ఫలితంగా చూచువారెవరు లేకపోవడం వల్ల భిక్షాటన జీవించాను. ఇంకా ఉన్నదాన్ని తింటూ భిక్షలో వచ్చిన ఆహారాన్ని నమ్ముకొంచు జీవించి ఉండేదాన్ని. భక్తి వ్రతము మున్నగు అని నాకు తెలియదు, అసలు ఉపవాసం అంటే ఏంటో కూడా తెలీదు. ఇంకా ఏకాదశి వ్రతం వారం చేసేవాడిని చూసి చాలా అపహాస్యం చేసేదాన్ని. ధనాన్ని దాచి సంపాదన పనురాలైతే అయ్యాను. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకున్నాను, నేను కోరిన వారిని పొందుతున్నాను. అలా నీతి నియమాలన్నీ మర్చిపోయి దురాచారవంతురాలనే జీవితాన్ని గడిపాను. చివరికి నేను మరణించి నరకాన్ని చేరాను. అక్కడ చాలా విధంగా శిక్షించబడ్డాను. పులి, కోతి, ఎద్దు మొన్నగు పెక్కు జంతువుల జన్మలు కూడా పొందాను నేను.
ఇక చివరికి పెక్కు బాధలు పడ్డాను. ఇక ఒకనాటి జన్మలో నేను చేసింది ఏంటంటే 5 దినమాల కిందట ఆహారం ఉండేది కదా, ఆ ఆహారాన్ని ఒక ఆకలి గలవానికి పెట్టాను. ఆ చిన్న మంచి పని వల్ల మీరు దయ ఉంచి నాకు శాపముక్తిని కలిగించారు అని చెప్తుందనమాట ఆ సుశీల. మాఘమాస పవిత్ర నదీ జలస్పర్శసే ఆమె దేవతత్వం పొంది దేవప్రియ అని పేరు పొందుతుందన్నమాట. ఇక దేవతల్లో ఒకరామెను వివాహం ఆడతారు. మాఘమాస మహత్యాన్ని దేవతలు అప్పుడు గమనించి చాలా ఆశ్చర్యపోతారు. అమ్మో చాలా మహిమ ఉందని చెప్పి ఇంకా వాళ్ళు ఇంద్రుని వెతకడానికి వెళ్తారు. ఇక పద్మగిరి గుహల్లో ఈ వికార రూపంతో తిరుగుతున్న ఇంద్రుని చూసి బాధపడతారు. ఇంద్రుడు వాణ్ణి చూసి సిగ్గుపడతాడు, లోనికి పారిపోతాడు. ఇక దేవతలు కూడా ఇంద్రుని చూసి చాలా బాధపడతారు. ఇంద్రుడు వాడిని చూసి సిగ్గుపడతాడు, లోనికి పారిపోవడం. దేవతలేమో ఇంద్రుని వెంబడించి చివరికి అతన్ని ఊరడించి ధైర్యం చెప్తారనమాట. విష్ణుదేవుని వల్ల నువ్వు చేసిన పాపాలని శాపాన్ని మేము తెలుసుకున్నాము. శ్రీ మహావిష్ణువు శాపముక్తికి మార్గాన్ని సూచించారు, ఆ ప్రకారంగా చేద్దాన్ని రమ్మని చెప్పి ఇంద్రుని తీసుకుని ఆ దేవతలు తుంగభద్రా తీరానికి తీసుకుని వస్తారు. ఇంకా మాఘమాసం అంతా అక్కడ అతనితో మాఘస్నానం చేయిస్తారు. ఇంద్రుడు కూడా అప్పుడు శాపముక్తుడు అవుతాడనమాట. అప్పుడు ఇంద్రుడు కృతజ్ఞుడై శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తాడు. ఇంకా ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇంకా రాక్షసులను జయించి సుఖంగా ఉంటాడనమాట అని ఈ గృష్ణమద మహర్షి ఈ జహనుమునికి ఈ విధంగా మాఘమాస స్నానం గురించి చెప్తూ ఉంటే, ఇంకా జహనుముని స్వామి నాకు ఇంకా ఈ మాఘమాస స్నానం గురించి ఇంకా చెప్పాలి అని చెప్పి, ఈ విష్ణు కథామృతం ఇంకా వినాల్సి ఉంది, నాకు ఇంకా చెప్పండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు కృష్ణమద మహర్షి ఇంకో కథ చెప్తున్నాడు అనమాట. ఏంట కదా, పూర్వం పంపా తీరంలో ధనవంతుడైన ఒక వయసుడు ఒకడు ఉండేవాడు. ధన సంపాదన తప్ప అతనికి ఏమీ తెలియదు. పూజ దానము మొన్న మంచి పనులు కూడా ఎప్పుడూ చేయలేదు. అందువల్ల అతను మరణించిన తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు. అతడు కొంతకాలం ఉండి దరిద్రుడై జన్మించాడు. తరువాత దరిద్రుడై మరిన్ని పాపకార్యాలు చేశాడు. అతను మరణించి పిశాచమై పంపా తీరాన మర్రి చెట్టుపై నుండి అతడు వచ్చిన వారిని వెళ్ళిన వాళ్ళని అంతా పీడిస్తూ ఉండేవాడు ఈ వైశ్యుడు. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతానికి శిష్యులతో వచ్చి ఆ మర్రి చెట్టు సమీపాన నివసించుచు మాఘస్నానము పూజ మున్నగు వాని గురించి శిష్యులకి మాఘమాస మహత్యాన్ని గురించి వివరిస్తూ ఉండేవాడు. అతడు మాఘస్నాన మహిమను వివరిస్తూ, ఒకనాడు మాఘస్నానం చేసిన వారి సర్వ పాపాలని సూర్యోదయంలో చీకట్లు నశించినట్లుగా నశిస్తాయి, మాఘస్నానం చేయని వాడు నరకానికి పోతాడు అని ఈ వశిష్ఠ మహర్షి ఆ శిష్యులకు చెప్తూ ఉన్నాడు. అలా చెబుతూ చేయకపోతే అశుభాలు వస్తాయని చెబుతూ ఉన్నప్పుడు ఆ టైములో ఆ సమయములో ఆ వైశ్యుడు పిశాచ రూపంలో ఉన్నటువంటి ఆ వైశ్యుడు పైనుంచి ఆ పిశాచ రూపం కింద పడుతుంది. ఆ పిశాచం వశిష్ఠునికి నమస్కరించి తన పూర్వచరిత్రను వివరిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు ఆ వశిష్ఠుడు, ఆ మంత్రోదకాన్ని ఆ పిశాచిపై చల్లితే ఆ పంపాదలను ఉన్న మాఘస్నానం కూడా వాటితో చేయిస్తారు. వశిష్ఠుడు చెప్పిన శ్రీకరణను వినడం వల్ల, ఆ మాఘస్నానం చేయడం వల్ల ఆ వైశ్యుడికి పిశాచ రూపం పోయి దివ్య రూపం వస్తుంది. ఇంకా మాధవానుగ్రహం వల్ల అతను వైకుంఠానికి చేరతాడనమాట. అదండి ఈ రోజు మన అధ్యాయం. ఈ విధంగా ఇంద్రుని శాప విముక్తి కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుందండి. తప్పు తెలిసిన తర్వాత పశ్చాత్తాపంతో భగవంతుని శరణు కోరితే ఎంత గొప్ప శాపమైన దైవకృప ముందు కరిగిపోతుందండి. మాఘమాసంలో భక్తితో చేసిన ఒక్క స్నానం, శ్రద్ధతో చేసిన ఒక్క ప్రార్థన శాపానికే విముక్తి మార్గం అవుతుందండి. ఓం నమ శివాయ.